అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా ఒక కప్పు పెసర్లతోనే బియ్యం వాడకుండా ఇలా ఇడ్లీలు చేయండి. చాలా స్పాంజీగా చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఇది షుగరు బీపీ ఎవరైనా తినొచ్చండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీ, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చు. మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక కప్పు పెసర్లు తీసుకున్నాను. వీటిని ఒక 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి. నేను నైట్ నానబెట్టాను. ఇలా మూత పెట్టుకొని నైట్ నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్కి 6కి తీసానండి. చూడండి చక్కగా నానిపోయినాయి. లేదా మీరు ఒక 3 అవర్స్ అయినా నానినా సరిపోతుంది. ఇలా నానిన తర్వాత ఈ పెసర్లను తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవంత కారం లేవు, అందుకే 4 వేస్తున్నాను. మీరు మీ తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఒక కట్ట కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేసి లేదా మీరు దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలైనా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను అల్లం వేయట్లేదండి, ఇది పిల్లలు కూడా తింటారని. మీరు కావాలంటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జార్ కడిగి వేసానండి నీళ్ళు. ఇప్పుడు దీంట్లో ఒక 4 టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేస్తున్నానండి. ఉప్మా రవ్వ వేస్తున్నాను. లేదా ఒక పావు కప్పు వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1 టీ స్పూను ఉప్పు వేసానండి. వేసి అంత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతవరకు మనము పొయ్యి పైన ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని ఈ ఇడ్లీ పాత్రలకి నూనె ఇలా అప్లై చేసుకొని ఇలా నూనె రాసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ అంతవరకు నాననిస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో ఒక ఈనో ప్యాకెట్ వేస్తున్నాను. ఒకటి కరెక్ట్గా సరిపోతుందండి. లేదా 1 టీ స్పూను ఈనో వేయండి. లేదా మీరు ఈ ఈనో లేదు ఇంట్లో అంటే మనం తినే సోడా ఉంటుంది కదండి, ఒక 1/2 టీ స్పూన్ లేదా వేస్తే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూను తినే సోడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఎంత చక్కగా ఉందో. ఇలా ఉండాలి. ఇప్పుడు మనము ఈ ఇడ్లీ ప్లేట్లలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్టీమ్ చేసుకోవాలండి. మనము ఇడ్లీలు ఎలా అయితే స్టీమ్ చేస్తామో అలాగే చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమే. చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. చాలా స్పాంజీగా ఉంటుంది. ఇది చల్లారినా కానీ వేడిగా కానీ చాలా రుచిగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చేయటం కూడా చాలా ఈజీ కదండి. హెల్తీ కూడా, ఎవరైనా తినొచ్చు. ఇది మెయిన్గా షుగర్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వీక్లీ ఒకసారైనా ఇలాంటి టిఫిన్స్ తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ షుగరు. ఇప్పుడు దీన్ని పల్లీ చట్నీతో నేను సర్వ్ చేస్తున్నానండి. మరి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.